డ్రగ్స్ వేసావా? ఇక్కడ నీకెవడిచ్చాడు? What a silly question. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బా, ఆ అబ్బా కూడా ఆపలేడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను నిన్ను అడగను. అయినో నువ్వు హత్య ఎందుకు చేశావు, ఎవరు చేయించారు? దట్ ఈజ్ యువర్ క్వశ్చన్. నేను చెప్పను. దట్ ఈజ్ మై ఆన్సర్. నీ కోపం వస్తుంది, ఈ స్టిక్ తీసుకొని ఇలా 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 కొడతావు. ఈవెన్ దెన్ మై ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్. నేను చెప్పను. నువ్వు ఇరిటేట్ అయిపోతావు. నా జుట్టు ఇలా పట్టుకొని బట్ నో యూస్. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a bad boy. No attachments, no sentiments. Nothing. No sentiments? No. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి? నేను ఇంకా గుర్తున్నానా బాబు? అమ్మా, తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడి కాదమ్మా. నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు, గుళ్ళో అమ్మవారిగా పూజించుకుంటున్నానమ్మా. ఏంట్రా ఇదంతా? నీకెందుకురా ఈ కర్మ? నీ కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సి నేను ఉన్మాదిగా మారడానికి కారణం నిన్ను కట్టుకున్నవాడేనమ్మా, ఆ దుర్మార్గుడే సురేష్. అవునమ్మా, ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సింది నేను చంపడమే ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా. అమ్మా అమ్మా, నువ్వు బాధపడకు అమ్మా. మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా. నీ కళల్లో కొడుగ్గా బతుకుతానమ్మా. కానీ ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికైనా వాడి చావు నా చేతిలోనే. అమ్మా సురేష్, అలాంటి ఉత్తమరాలు కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి? ఇప్పటికే మించిపోయింది లేదా? నీలో ఇంకా మంచితనం మిగిలింది. చెప్పు, నీతో ఈ హత్య చేయించింది ఎవరు? చెప్పు సురేష్. చెప్పను. నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడలా తయారయ్యాడు. ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట. ఆ విషయం నాకు తెలిసి క్షమాపణ చెప్పు. నన్ను క్షమించండి. గెట్ అప్. నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ అడుగు. కమాన్, అడుగు. నేను చేసింది తప్పు, అందరూ నన్ను క్షమించండి. వీడి చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది. నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది. నన్ను క్షమించు. కూర్చో. రే సురేష్, సురేష్ ఆగు. రే సురేష్, అలా వెళ్లిపోయిన వాడి జాడ కొన్నేళ్ల వరకు తెలియలేదు. వాడి కోసం వెతకని చోటంటూ లేదు.
వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను. ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను. కానీ ఆ బాధ వాడెన్నాళ్ళలో ఉంచలేదు. ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్లో వివరించి నన్ను అణువణువున చంపాడు. దానికి తెలిస్తే అది తట్టుకోలేదని వాడి పాపాలన్నిటినీ నా గుండెల్లోనే దాచుకుని భరించాను. వస్తున్నా. ఎవరైనా నువ్వు? కస్టమర్. అయ్యా, బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే బాస్ చూసుకుంటా. ఆగక్కడ. నీకేమైనా క్రాక? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి ఇదేంటి? నిజమే. అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య, ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్, ఇత్తడి అబ్బే లేవు, లాకర్ లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి. మరైతే నన్ను అబ్బచ్చా, నీకంత లేదు గాని తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నోర్మయ్య, నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే, అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్ ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో, మోసం దగ్గర. నార్మల్ తెరిచావంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే జగ్గేసుకొచ్చింది కాకుండా ఒక మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుండ అయిపోద్ది. జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో, చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో, హాఫ్ హెడ్, ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. అర్థం కాలేదా? నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. డబ్బు దాత సుఖీ భవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. ఆకులో ఆకుని పువ్వులో పువ్వుని నీ వెనకే తాగిపోనా, లేకుంటే అట్టునే మోదిపోనా పోనా పోనా. నీతో చాలా పనుంది. ఎవరు? నువ్వా? నేను మొగాన్ని కాదు, నాకు 3 రావు. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్స్. సారీ. కంగారు పడకు సుధా. నా పేరు నీకెలా తెలుసు? ఒక్క పేరే కాదు, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి సుధా. పనా? ఏం పని? పెద్ద పనేవి కాదు, చిన్న బ్రోకర్ పని. ఎంత ధైర్యం నీకు? ఇంత బతుకు బతికి నన్ను బ్రోకర్ పని చేయబట్టావా? నిన్ను ఆవేశపడకమ్మా. బయట వాళ్ళకు కాదు, నాకు నీ గురుడికి మధ్య. ఓహో, గురుడికా? అట్లేసుకుని బతికేవాడి. ఆడదాన్ని మాటిస్తానంటే నా విప్పి అట్లేసుకుంటాడు మా బాసు. నన్ను వదిలేతల్లో. అంటే నో అంటావా? సారీ అంటాను. సరే, నీ ఇష్టం. రేపు మార్నింగ్ 8:30కి టీవీ చూసుకో. ఏ యువర్స్ లవింగ్ లో మా బాస్ కి లవ్ లెటర్ రాసావా? నువ్వు నాకు ఆ రోజు 100 రూపాయలు ఇచ్చింది, అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది. ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను. అయ్యయ్యో, బతుకుంటే బట్టలైనా ఉత్తుకుని బతకచ్చు. నేను స్లిప్ అయిన విషయం మా బాసు తెలిసిందంటే నా గుబ్బ వాచిపోతే నా గొప్ప కొల్లారు చెయ్యకటల్లా. అయితే బ్రోకర్ పని చేస్తావా? అంటే పక్కలయ్యారా? పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గాని ముందు మా లుక్కులు కలుపు. నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా చెయ్యి. ఓకే? ఓకే. అవును, పొయ్యి మీదేంటి? దోశలేసి చేస్తున్నాడు. అమ్మో, మాడిపోయింది. ఇంట్లో కోడిగుడ్లున్నాయా? ఓ బోలెడు. అయితే ఓ పని చెయ్యి, మాడిన దోశ పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వేయి.
అలాగే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వేయి. వేస్తా. కొంచెం మిరియాల పొడి కూడా తగిలించు. తగిలిస్తా. ఇదిగో ఉప్పు కాస్త తక్కువే. అలాగే. ఎండ్రిని కూడా వేస్తా. సుధా, తుఫాను వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తుంది. సుధా, ఆ హాల్లో ఏవతది? అదో పెద్ద క్యాసెట్. ఏంటి? అదెవరో నాకు తెలీదు. బాసుని కలవాలని వచ్చింది. ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు అలౌ చేస్తావు? ముందు దాన్ని బయట పంపను. అత్తవేది, ఆవిడ్ని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి. ఏ ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా? ఒక్క నిమిషం. దాని ఇంట్లో కూర్చోబెట్టిందే కాకుండా ఆమ్లెట్స్ గీమ్లెట్స్ వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా? తప్పదు. తప్పదా? నిన్ను ఏం చేస్తా? అమ్మా అబ్బా, అయ్యో, బిడ్డ చేశానా, బిడ్డ, అయ్యయ్యో. ఏయ్, ఎవరు నువ్వు? నీ అత్తమ్మ కోడల్ని. అయినా నేనెవరినైతే నీకెందుకు? నాకెందుకా? అసలు ఇంట్లో నీకేం పని? ముందు బయట నడు. నడవను. సూర్యాన్ని కలవందే నేను ఇక్కడి నుంచి కదలను. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటకెళ్ళు. ఎంత ధైర్యమే నీకు? నన్నే బయటకెళ్ళమంటావా? అసలు నేనెవరినో తెలుసా? ఎవరివే? సూర్యాన్ని కాబోయే వైఫ్ ని. ఇంకా కాలేదు కదా, అయ్యేదాకా గ్యారంటీ ఏముంది? ఆ ఛాన్స్ నన్ను దాటి నీ దాకా రావాలి కదా. ఏంటి అన్నా? సాసర్ పగిలిపోద్ది, కప్పు పేలిపోద్ది, చిరిగి చాటవుద్ది, పగిలి పటాన్ చెరువద్ది. ఏంటి అన్నా? నువ్వేంటి అన్నా? చంపేస్తాను. చంపుతావా? అమ్మో, కప్పు సాసరు కలబడిపోయాయి. వీళ్లే కనుక బాసుని కట్టుకుంటే ఆయన టీ కప్పులో తుఫానే.